ఈరోజు బాకిరేపేట నియోజకవర్గానికి వన్ని తెచ్చిన ఆవిడ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఈరోజు ఉన్నామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఆవిడ ఉంది. ఆవిడ కష్టపడి ఎదిగి ఒక టీచర్గా ఎదిగి ఈరోజు తల్లిదండ్రులు ఎవరు కూడా సపోర్ట్ లేకుండా చదువునే లక్ష్యంగా చేసుకొని డాక్టర్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఎదిగి ఈరోజు మాకందరికీ కూడా గౌరవంగా మా బాకిరేపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా కార్యకర్తలకు గౌరవంగా ఈరోజు మేము చూసుకుంటున్నాం. ఆవిడ్ని ఈ నియోజకవర్గంలో అమ్మ అని పిలుస్తాం మేము. అంత గౌరవమైన ఆవిడ్ని మీరు అగౌరవంగా మాట్లాడారు. అగౌరవంగా మాట్లాడిందే కాకుండా దాన్ని మెదపేదే సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు వైసీపీ కార్యకర్తలు గతంలో ఎన్ని పనులు చేసినా ఎన్ని తప్పుడు పనులు చేసినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆవిడ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఎవరి మీద కూడా కక్షాదం చేయలేదు. ఈరోజు నియోజకవర్గంలో స్ట్రీట్ ప్లాంట్ పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తే దాన్ని మీరు ఏదో విధంగా చెప్తున్నారు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. మా ఆత్మాభిమానాన్ని మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బకొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దయించి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇక నుంచి అటువంటి పనులు చేయకుండా మీరు చేసిన తప్పు ఒప్పుకొని మా మేడం గారికి క్షమాపణ చెప్పవలసిందిగా మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.